హలో ఎవ్రీబడి, ఇవాళ మనం నికోబార్ ఐలాండ్స్ ఇష్యూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది న్యూస్లో ఎందుకుంది, ప్లస్ దీని లొకేషన్ ఏంటి, అసలు నీతి ఆయోగ్ ఈ ప్రాజెక్ట్ని ఎందుకు చేపట్టింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ఈ ఇష్యూ ఎందుకుంది అంటే, యాక్చువల్గా మనకి 2021లో నీతి ఆయోగ్ ఒక ప్రాజెక్ట్ చేపట్టింది అనమాట ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో. అప్పటి నుంచి దీనికి ట్రైబల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని చెప్పి, లేకపోతే అక్కడ ఎకాలజీ అని డిస్ట్రాయ్ అవుతుందని చెప్పి, అక్కడే ఉన్న మన స్పీసెస్ ఫ్లోరా అండ్ ఫానా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది ఈ ఇష్యూ అనేది రైజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లోకి వచ్చిందో వాళ్ళు ఈ నీతి ఆయోగ్ ప్రాజెక్ట్కి ఇచ్చిన క్లియరెన్సెస్ అన్నిటిని కూడా సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేశాయన్నమాట. ఎందుకనంటే దే అలీజ్ దట్ ఇక్కడ వైలేషన్స్ జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కిను, తర్వాత ట్రైబల్ కమ్యూనిటీస్ ప్రొటెక్షన్కి, వీటన్నిటి వైలేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే సస్పెండ్ చేయమని చెప్పారు, వాటికి ఇచ్చిన క్లియరెన్సెస్ అన్నీ కూడా. అండ్ ఇంకా సిపిఐ అయితే మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అడుగు ముందుకు వెళ్ళేసి ఏం చెప్పారంటే, ఈ కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో దీన్ని కంప్లీట్గా స్క్రాప్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు పవర్లోకి వస్తే ఇది మేనిఫెస్టోలో ప్రామిస్ చేయడం జరిగింది. అండ్ ఇంతేకాకుండా మనకి ట్రైబల్ కౌన్సిల్ ఏదైతే ఉందో గ్రేట్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్, దీనికి వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్కి అపోజిషన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అసలు ఇంతమంది దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు, అక్కడ నిజంగా ఏమైనా ఇష్యూ ఉందా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూద్దామంటే, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ లొకేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. మనకి ఇవి అరేంజ్ చేయమని అడగచ్చు, నార్త్ టు సౌత్. సో కొన్ని మనం ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం అనమాట ఇక్కడ. అయితే ఫస్ట్ మనకి నార్త్ టు సౌత్ అరేంజ్మెంట్ చేయమని అడిగితే అన్నిటికన్నా ఫస్ట్ మనకి నార్త్ అండమాన్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మిడిల్ అండమాన్ ఉంది, దాని తర్వాత లిటిల్ అండమాన్ ఉంది. సో నార్త్, మిడిల్, తర్వాత లిటిల్ అండమాన్ ఉంది అండమాన్ ఐలాండ్స్ యొక్క అరేంజ్మెంట్ చూసుకుంటే. దాని తర్వాత కార్ నికోబార్ వస్తుంది, నెక్స్ట్ లిటిల్ నికోబార్ వస్తుంది, దాని తర్వాత గ్రేట్ నికోబార్ వస్తుంది అనమాట. సో నికోబార్ ఐలాండ్స్లో కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్, ఇది నార్త్ టు సౌత్ సీక్వెన్స్ అనమాట. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, శాడిల్ పీక్ అనేది నార్త్ అండమాన్లో ఉంది, పోర్ట్ బ్లేర్ ఇక్కడ లోవర్ అండమాన్లో ఉంది, అండ్ సెంటినల్ ఐలాండ్ ఇక్కడ లోవర్ అండమాన్కి మనకి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ 10 డిగ్రీ ఛానల్, ఇది చాలా ఇంపార్టెంట్. అండమాన్ అండ్ నికోబార్ని ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది 10 డిగ్రీస్ ఛానల్ అనమాట. అది కూడా మనకి ఇంపార్టెంట్, ఇక్కడ వస్తుంది 10 డిగ్రీ నార్త్. అదే ఇక్కడ లోవర్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య 11 డిగ్రీ నార్త్ ఛానల్ ఉంది కదా లాటిట్యూడ్, ఇక్కడేమో 10 డిగ్రీ నార్త్ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి బేసిక్లీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఆర్ లొకేషన్స్ అండమాన్ అండ్ నికోబార్లో. ఇంకొకటి ఏంటంటే, స్ట్రాటజికల్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మలక్కా స్ట్రైట్ ఉంది కదా, ఇక్కడ మలక్కా స్ట్రైట్, దీనికి ఈ మలక్కా స్ట్రైట్ యొక్క వెస్టర్న్ టిప్కిను, తర్వాత ఈ గ్రేట్ నికోబార్కి, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 90 కిలోమీటర్స్ మాత్రమే అనమాట. సో ఈ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కూడా మనకి ఇది చాలా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. సో ఇవి బేసిక్లీ మనకి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ రిగార్డింగ్ అండమాన్ నికోబార్. దెన్ సో ఇప్పుడు మనం అండమాన్ నికోబార్ కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఇష్యూ మనకి ఏదైతే నడుస్తుందో అది గ్రేట్ నికోబార్ గురించి అనమాట. సో ఈ గ్రేట్ నికోబార్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది, ఇందాక లొకేషన్లో చూసాము, అన్నిటికన్నా సదరన్ మోస్ట్ అనమాట. ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఇందిరా పాయింట్ ఉంది, అది 2004లో సునామీ వచ్చినప్పుడు సబ్మర్జ్ అయిపోయింది అనమాట, అదొక విషయం. అండ్ ఈ గ్రేట్ నికోబార్ సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియాకి సదరన్ మోస్ట్ టిప్లో ఉంది. అండ్ మనకి టోటల్గా అండమాన్ అండ్ నికోబార్ ఆర్కిపాలజీలో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంటే 600 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి ఫారెస్ట్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కేటగిరీ కిందకి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్లీ హిల్లీ అండ్ లష్ రెయిన్ ఫారెస్ట్తో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ రెయిన్ఫాల్ 3500 మిల్లీమీటర్స్లో ఉంటుందని 350 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అనేది ఉంటుందన్నమాట.
సో ఇంత ఫారెస్ట్ ఉన్న ప్లేస్లో అండ్ ఇంత రైన్ఫాల్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా మనకి ఫ్లోరా అండ్ ఫానా బెటర్గా ప్రాస్పర్ అవుతుంది. అక్కడ ఏవేవి ఎండమిక్ స్పీసెస్ ఉన్నాయంటే ఇంపార్టెంట్ వన్స్ అట్లీస్ట్ టు మెన్షన్ లెదర్ బ్యాక్ టర్టిల్, నికోబార్ మెగాపోడ్, గ్రేట్ నికోబార్ క్రేక్, నికోబార్ క్రాబ్ ఈటింగ్ మెకాక్యూ, నికోబార్ ట్రీ ష్రూ అనమాట. సో ఈ హోల్ గ్రేట్ నికోబార్ అంతా కూడా కలిసి మనకి 900 to 910 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో కవర్ అయి ఉంటుంది. అండ్ ఈ గ్రేట్ నికోబార్ ఏదైతే ఉందో దీన్ని మనకు 1989లో బయోస్పియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అండ్ 2013లో యునెస్కో వాళ్ళు మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది యునెస్కో వాళ్ళది, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. దాని కింద 2013లో కూడా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది గ్రేట్ నికోబార్ని. అయితే ఇక్కడ మనకి ఈ ఎంటైర్ వీటిలో ఈ గ్రేట్ నికోబార్లో మోర్ దెన్ 3/4 ఆఫ్ ఇట్ ఈస్ డిజైనేటెడ్ యాజ్ ఎ ట్రైబల్ రిజర్వ్ అండర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అబోరిజినల్ ట్రైబ్స్ అమెండ్మెంట్ రెగ్యులేషన్. సో ఈ రెగ్యులేషన్ ఏదైతే ఉందో ఈ రెగ్యులేషన్ కింద 3/4 ఆఫ్ ద ప్లేస్ని రీజన్ని ట్రైబల్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 600 ఆడ్ ఐలాండ్స్ ఉన్నాయి, 350 సెంటీమీటర్ ఆఫ్ రైన్ఫాల్ అనేది ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఎండమిక్ స్పీసెస్ ఏమో చూసాం. టోటల్ ఏరియా 900 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. 1989లో బయోస్పియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. 2013లో యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ కింద కూడా దీన్ని వన్ ఆఫ్ ద బయోస్పియర్గా గుర్తించడం జరిగిందనమాట. సో ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఎకాలజీ గురించి చూసాం. ఇంకా అక్కడ ఉన్న ఇన్హాబిటెంట్స్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే మనకి మేజర్గా 2 ట్రైబ్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే షాంపెన్ ఒకరు, నికోబారిస్ ఒకరు అనమాట. సో ఈ షాంపెన్ నికోబారిస్, షాంపెన్ మనకి పాపులేషన్ రీత్యా చూసుకుంటే చాలా తక్కువ నెంబర్స్లో ఉన్నారు వీళ్ళు. అండ్ ఈ షాంపెన్ ఎవరైతే ఉన్నారో మనకి మామూలుగా ఈ ఐలాండ్స్ అనుకుంటే దీంట్లో ఇంటర్నల్ చాలా ఇంటీరియర్ పార్ట్స్లో ఉన్నారనమాట ఈ షాంపెన్ అనే పాపులేషన్ వాళ్ళు. సో ఈ షాంపెన్ టోటల్గా ఇప్పుడు 250 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు ఫారెస్ట్ ఇంటీరియర్స్లో ఉంటారు. దే ఆర్ రిలేటివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ పాపులేషన్. వీళ్ళు వేరే పాపులేషన్తో ఎక్కువగా కలవరు అనమాట. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద వేస్లో ఈ పాపులేషన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది 2 minutes తర్వాత చూద్దాం. ఇది అన్నమాట ఈ షాంపెన్ పాపులేషన్ గురించి. అండ్ వాళ్ళు లైవ్లీహుడ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ వాళ్ళు హంటింగ్ చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు మనకి టోటల్ స్కెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు పీవీటీజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సపరేట్గా గుర్తించడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ సబ్సిస్టెన్స్ బేస్ చేసుకొని, వాళ్ళ పాపులేషన్ని బేస్ చేసుకొని ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఈ పారామీటర్స్ బేసిస్ మీదుగా మనకి స్కెడ్యూల్ ట్రైబ్స్లో కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని సపరేట్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇండియాలో ఇప్పుడు టోటల్గా 75 పీవీటీజీస్ ఉన్నారు. 75 పీవీటీజీస్లో అందరికన్నా హైయెస్ట్గా అన్ని స్టేట్స్లోకి హైయెస్ట్గా ఒడిశాలో పీవీటీజీస్ ఉన్నారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. అలా క్లాసిఫై చేసిన 75 పీవీటీజీస్లో ఈ షాంపెన్ కూడా ఒక తెగ అనమాట. సో అది షాంపెన్ గురించి. నెక్స్ట్ నికోబారిస్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకున్నట్టయితే నికోబారిస్ కమ్యూనిటీ వీళ్ళ లైవ్లీహుడ్ ఏమని చెప్పుకున్నాం, హంటింగ్ గ్యాదరింగ్. అదే వీళ్ళ నికోబారిస్ కమ్యూనిటీ యొక్క లైవ్లీహుడ్ ఎలా జరుగుతుందంటే ఫార్మింగ్ అండ్ ఫిషింగ్ చేస్తారు. సో ఈ నికోబారిస్లో కూడా మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకరు గ్రేట్ నికోబారిస్, ఇంకొకరు లిటిల్ నికోబారిస్ అనమాట. అయితే వీళ్ళు డిఫరెంట్ డైలెక్ట్స్లో నికోబారిస్ లాంగ్వేజ్లో కూడా, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో కూడా డైలెక్ట్ అనేది వేరు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, కోస్తా ఆంధ్ర వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, రాయలసీమ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. అలాగే ఈ నికోబారిస్ లాంగ్వేజ్లో కూడా డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ షాంపెన్ వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ ఉంది, వాళ్ళకి యూనిక్గా ఉంది లాంగ్వేజ్. ఈ నికోబారిస్లో డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్రేట్ నికోబారిస్ టు లిటిల్ గ్రేట్ 2 నికోబారిస్ టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ గ్రేట్ నికోబారిస్ వాళ్ళు ఇంతకుముందు సౌత్ ఈస్ట్, సో ఈ సౌత్ ఈస్ట్ టిప్ ఆఫ్ గ్రేట్ నికోబార్లో కూడా ఈ సౌత్ ఈస్ట్ టిప్లో ఉండేవాళ్ళు అనమాట. అంతే. అదే మనకి 2004లో సునామీ రావడం వల్ల వీళ్ళని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి రీసెటిల్ చేయడం జరిగింది. అది ఎక్కడికి రీసెటిల్ చేశారంటే
క్యాంబెల్ బే. ఈ క్యాంబెల్ బే లొకేషన్ మనం చూద్దాం. సో ఇది గ్రేట్ నికోబారిస్ వాళ్ళ గురించి. నెక్స్ట్ మనం లిటిల్ నికోబారిస్ వాళ్ళ గురించి చూస్తే వీళ్ళు మనకి ఆఫ్రా బేలో ఉంటారనమాట, గ్రేట్ నికోబార్లోనే. అయితే గ్రేట్ నికోబారిస్ 450 మెంబర్స్ ఉన్నారు పాపులేషన్లో. లిటిల్ నికోబారిస్ అందరికన్నా హైయెస్ట్ 850 మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ గ్రేట్ నికోబార్లో చాలామంది మైగ్రెంట్స్ కూడా వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ 1968 అండ్ 1975 మధ్యలో చూసుకుంటే రిటైర్డ్ మిలిటరీ సర్వీస్ మెన్ వాళ్ళందరికీ కూడా అక్కడ ల్యాండ్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ క్యాంబెల్, ఆఫ్రా బే ఈ రెండు చూద్దాం లొకేషన్. ఇది క్యాంబెల్ బే అనమాట, ఇది ఆఫ్రా బే. సో ఇక్కడ వీళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారని చెప్పుకున్నాం, లిటిల్ నికోబారిస్, ఇక్కడ గ్రేట్ నికోబారిస్. ఇంకా మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకుంటే క్యాంబెల్ బే నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఆఫ్రా బే, క్యాంబెల్ బే అండ్ తర్వాత నేషనల్ పార్క్స్ చూసాం, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇష్యూ చెప్పుకునే ముందు సో మనం గ్రేట్ నికోబార్ యొక్క లొకేషన్ చూసాం, అక్కడ ఎకాలజీ అండ్ పాపులేషన్ ఎవరెవరు ఉన్నారో డిస్కస్ చేసుకున్నాం. అయితే నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ ఏంటి, వీళ్ళు 2021లో ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్లాన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ పేరుతో తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ కింద వాళ్ళు ఏమేమి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారంటే, ఫస్ట్ది ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ ఒకటి, సెకండ్ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, థర్డ్ ఒకటి పవర్ ప్లాంట్, ఫోర్త్ టౌన్షిప్ అనమాట. సో మేజర్గా ఈ 4ని తీసుకురావాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇంప్లిమెంట్ చేసేలాగా తీసుకొచ్చారనమాట. సో ఏ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఈ ప్రపోజ్డ్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు, దీని కింద పోర్ట్ డెవలప్ కనుక చేస్తే సో అప్పుడు గ్రేట్ నికోబార్ కూడా మనకి రీజనల్ అండ్ గ్లోబల్ మ్యారిటైమ్ ట్రేడ్లో మేజర్ ప్లేయర్గా ఎమర్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది మనకి పోర్ట్ డెవలప్మెంట్ ద్వారా జరుగుతుందని వీళ్ళ ఉద్దేశం. రెండవది ఏంటంటే ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ వల్ల మనకు అక్కడ మ్యారిటైమ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్కి టూరిజం అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పారనమాట. సో అది గవర్నమెంట్ దీన్ని ఎకానమీ పరంగా అభివృద్ధి చేయాలని చెప్పి, అక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలని చెప్పి తీసుకొచ్చిన ప్రాజెక్ట్. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇష్యూస్ కొన్ని రైజ్ చేయడం జరిగింది. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం, అన్ని అపోజిషన్ పార్టీస్ ఆల్మోస్ట్ దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు అంటే ఫస్ట్లీ ఇక్కడ 3 ట్రైలమా అంటాం. 3 ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బయోడైవర్సిటీ, ఇంకొకటి వచ్చేసి ఎకాలజీ, ఇంకొకటి వచ్చేసి ట్రైబల్ రైట్స్. ఈ 3 కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ ప్రాజెక్ట్ వల్ల. ఎలా అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్లీ మనకి ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ కనుక చేస్తే 130 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఫారెస్ట్ అనేది తీసేసి అక్కడ ఉన్న ట్రీస్ అన్నిటిని కొట్టేసి వాళ్ళు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. సో దీనివల్ల మనకి 10 lakh ట్రీస్ కట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇలా మనకి ఎకాలజీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్లీ. సెకండ్లీ బయోడైవర్సిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, మనకి ఇండియన్ గవర్నమెంట్ 2021లో 2 వైల్డ్ లైఫ్ శాంచురీని డీనోటిఫై చేసింది. ఆ 2 ఏంటంటే గలాతా బే వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ మెగాపోర్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ ఆ మంత్లోనే గవర్నమెంట్ నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ గలాతా బే వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేషన్ ఒకసారి ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూద్దాం. ఇది గలాతా నేషనల్ పార్క్, ఇది గలాతా బే అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో సౌత్ మోస్ట్కి వస్తుంది
అదే క్యాంబెల్ బే అయితే ఇటు సైడ్ వస్తుంది, ఆఫ్రా బే పైన వస్తుంది అనమాట. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. గలతా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మెగాపోర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎప్పుడు కూడా మనము ఏమైనా యానిమల్స్ని కన్జర్వ్ చేయడానికి, బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయడానికి సెటప్ చేస్తాము. సో వాటిని డీనోటిఫై చేయడం వల్ల ఖచ్చితంగా బయోడైవర్సిటీ అనేది అక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ ఏదైతే ప్రపోజ్ చేశారో అది గలాతా బే దగ్గర డెవలప్ చేయనున్నారనమాట. సో ఈ గలాతా బే ఎందుకు ఇంపార్టెంట్ అంటే బయోడైవర్సిటీ రీత్యా ఇక్కడ జెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్ వీటికి నెస్టింగ్ సైట్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ సైట్స్ ఫర్ జెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్. అయితే ఇక్కడ జెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్, నికోబార్, మెగాపోర్ట్ ఈ రెండుకి బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ రెండు కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద స్కెడ్యూల్ 1లో వీటిని లిస్ట్ చేయడం జరిగింది. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా. ముందు మనకు ఉండేదాన్ని అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు లాస్ట్ టైము. సో వాటి కింద స్కెడ్యూల్స్ అనేవి రీఅరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వీటిని ఫస్ట్ స్కెడ్యూల్లో లిస్టింగ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ స్కెడ్యూల్లో పెట్టారంటే అర్థం ఏంటి, వీటికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలని కోరుకుంటున్నట్టు. సో అలాంటివి అంత ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నవంబర్ 2022లో ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్ వీళ్ళు కూడా వాళ్ళు ఇష్యూ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగిందనమాట. సో అలా మనకి బయోడైవర్సిటీ అండ్ ఎకాలజీ ఎఫెక్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ ఏంటంటే ట్రైబల్ రైట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ ఈ నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ల్యాండ్స్ని వాళ్ళు డెవలప్మెంట్ కింద ఇంక్లూడ్ చేసుకున్నారనమాట. అయితే ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఎవరో అక్కడ పాపులేషన్ లేరు, కాకపోతే ఈ గ్రేట్ నికోబారీస్ వాళ్ళ యాన్సిస్టర్స్ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు ఈ ప్లాన్ కింద ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది ఆ ల్యాండ్ని కూడా. అయితే ఇంకొకటి ఏంటంటే షాంప్మెన్ ట్రైబ్స్ వీళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతారు. ఎందుకు, ఈ షాంప్మెన్ వాళ్ళు రిలేటివ్లీ ఐసోలేటెడ్గా ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళు ఇంటీరియర్ ఆఫ్ ఫారెస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కువ అవుట్ సైడ్ పాపులేషన్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. సో ఈ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఈ షాంప్మెన్ వాళ్ళు బేసికలీ దే ఆర్ వల్నరబుల్. ఈ ఏవైనా కొత్త డిసీజెస్ వస్తే వాళ్ళకి తట్టుకునే ఇమ్యూనిటీ అనేది ఉండదు అనమాట, రెసిస్టెన్స్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి బిగ్గెస్ట్ థ్రెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ షాంపెన్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్తో ఓవర్లాప్ అవుతాయి. సో అక్కడ ఓవర్లాప్ అయితే ఈ టర్మినల్ డెవలప్ చేసిన చోట వీళ్ళ హ్యాబిటేషన్స్ ఉంటే అప్పుడు వీళ్ళు వేరే పాపులేషన్తో కాంటాక్ట్లోకి రావడం వల్ల వాళ్ళకి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళ పాపులేషన్ ఇంకా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనం క్లాసిఫై చేసిన దాంట్లో వీళ్ళని పీవీటీజీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వాళ్ళ పాపులేషన్ కూడా 250 అని చెప్పుకున్నాం. సో ఇలా డిసీజెస్ కనుక అఫెక్ట్ అయితే వాళ్ళు ఇంకా వల్నరబుల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలా మనకి ఇక్కడ షాంపెన్ ట్రైబ్స్ కూడా అఫెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఆర్కిపాలజో ఇది రింగ్ ఆఫ్ ఫైర్లో లొకేటెడ్గా ఉందన్నమాట, లొకేట్ అయ్యింది. సో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే మనకి ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్లేస్లో ఎప్పుడు కూడా వోల్కనోస్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. యాక్టివ్ రీజన్ ఇది. సో సెస్మికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఆ రీజన్లో ఉంది. ఇప్పుడు టెర్మినల్ డెవలప్ చేసినా లేకపోతే ఎలాంటి సోలార్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి డెవలప్ చేసినా కూడా అక్కడ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మనము క్లాసిఫై చేస్తాం కదా ఈ సెస్మిక్ జోన్స్లో కేటగిరీ 2, 3, 4, 5 అని చెప్పి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కేటగిరీ 5 కింద ఉందన్నమాట. విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ సెస్మికలీ యాక్టివ్. మనకి యాక్చువల్గా గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ యూస్ కోసం డైవర్ట్ చేస్తే కనుక దానికోసం కంపెన్సేట్ చేయడానికి వేరే చోట ఈ ఫారెస్టేషన్ చేయాలని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని మనం కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అని చెప్తాం. సో వీళ్ళు ఇక్కడ చేసిన దాంట్లో కూడా
ఈ నికోబార్లో ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం డైవర్ట్ చేస్తున్నాం కాబట్టి కంపెన్సేషన్గా హర్యానాలోను అండ్ మధ్యప్రదేశ్లోను అఫారెస్టేషన్, కంపెన్సేటరీ అఫారెస్టేషన్ చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ అఫారెస్టేషన్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో దానికి కంపెన్సేషన్గా ఎక్కడో హర్యానా మధ్యప్రదేశ్లో చేస్తున్నారు. బట్ ఇక్కడున్న క్లైమేట్కి, ఇక్కడున్న వెదర్కి కొన్ని స్పీసెస్ కానీ కొన్ని ప్లాంట్స్ కానీ ఇక్కడ సర్వైవ్ అవ్వగలవు. బట్ అలాంటి ప్లేసెస్లో అలాంటి వెదర్కి సర్వైవ్ అవ్వకపోవచ్చు. సో ఈ ఎకలాజికల్ కంపారిజన్ అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ వల్ల మన కోరల్ రీఫ్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. అండ్ కొన్ని ఆర్గానిజమ్స్ ట్రాన్స్లోకేట్ చేస్తారు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఈ ట్రాన్స్లోకేషన్ వల్ల కూడా వాటికి థ్రెట్ ఉండే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చీతాస్ని ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం ఆఫ్రికా నుంచి. అయితే అందులో మనకి కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ చీతాస్ మరణించాయన్నమాట. సో అక్కడ వెదర్ కండిషన్స్ అనేవి వాటికి యాప్ చేసుకోగలవా లేదా అనేది కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనకి లాస్ట్ టైం గ్రూప్ 1 ఏపీ గ్రూప్ 1 అనుకుంటా, ఏపీ గ్రూప్ 1లో కూడా అడగడం జరిగింది. హోప్ స్పాట్స్ పైన క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. దానికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తర్వాత లక్షద్వీప్ ఐలాండ్స్ రెండింటినీ కూడా హోప్ స్పాట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ హోప్ స్పాట్స్ ఎవరు డిక్లేర్ చేస్తారంటే IUCN అండ్ మిషన్ బ్లూ మన ఆర్గనైజేషన్. ఈ రెండు సంస్థలు కూడా మనకి ఈ హోప్ స్పాట్స్ని ఐడెంటిఫై చేస్తారు. అయితే అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రెండు కూడా అందులో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనే వాటివి క్లాసిఫై చేసి మనకి కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా ఒకవేళ క్వాలిఫై అవ్వాలంటే కొంచెం 2 క్రైటీరియాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్రైటీరియాస్. అండ్ అసలు ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి? ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఇట్స్ బయోజియోగ్రఫిక్ రీజన్ విత్ సిగ్నిఫికెంట్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ దట్ ఈస్ థ్రెటన్డ్ బై హ్యూమన్ హ్యాబిటేషన్. సో హ్యూమన్ హ్యాబిటేషన్స్ వల్ల మనకి కన్సిడరబుల్ లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ కనుక థ్రెట్ అయితే అప్పుడు మనం ఆ రీజన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా డిక్లేర్ చేస్తామన్నమాట. అయితే దీనికి క్వాలిఫై అవ్వాలంటే 2 క్రైటీరియాస్ మీట్ అవ్వాలి. ఫస్ట్లీ ఇందులో 1500 స్పీసెస్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ ఎండమిక్స్గా ఉండాలన్నమాట. రెండవది ఏంటంటే అక్కడ ప్రైమరీ వెజిటేషన్ ఏదైతే ఉందో అది 75% లూజ్ అయి ఉండాలన్నమాట. అంటే ఓన్లీ 25% ప్రైమరీ వెజిటేషన్ మాత్రమే రిటైన్ అయి ఉండాలి. టోటల్గా వరల్డ్లో మనకి 36 ఏరియాస్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇండియాలో మనకి 4 ప్లేసెస్ని 4 రీజన్స్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవేంటంటే సుందర్లాండ్ ఒకటి, వెస్టర్న్ ఘాట్స్ ఒకటి, ఈస్టర్న్ హిమాలయాస్ ఒకటి అండ్ ఇండో బర్మా రీజన్ ఒకటి. సుందర్లాండ్లో మనకి ఈ రీజన్ కూడా వస్తుంది అనమాట. నికోబార్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో అది బ్రీఫ్గా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి అండ్ ఈ గ్రేట్ నికోబార్లో ఏం ప్రాజెక్ట్ ప్రపోజ్ చేశారు, ఎందుకు అక్కడ దీనికి అపోజిషన్ అనేది వస్తుంది అనేది ఇవాళ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.